జగిత్యాల పాత బస్టాండ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేపు జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించబోతున్నారు. ఈ సభలో కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతారు. అయితే జీవన్ రెడ్డి ఫోటో ఉన్న ఫ్లెక్సీలను బీఆర్ఎస్ శ్రేణులు చించేశాయి. బీఆర్ఎస్ జెండాలు కావాలని బీఆర్ఎస్ కార్యకర్తలు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. జెండాలు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు కోపంతో జీవన్ రెడ్డి కేసీఆర్ ఉన్న ఫ్లెక్సీలు చించేశారు. దీంతో జీవన్ రెడ్డి అభిమానులు అక్కడికి ధర్నాకు దిగారు. స్నేహపూర్వకంగా జరిగిన సందర్భం చెప్తున్నాము. ఫ్లెక్సీ ఇప్పుడు అవసరమా? చెప్పిండ్లు అని చెప్పి నాకు సమాచారం వచ్చిన గెటర్ మేము వచ్చిన వాడికి అది ఎవరు చెప్పారో ఎందుకు చెప్పారో తెలియదు. కానీ ఎంత ఈర్ష్య ఎందుకు? కేసీఆర్ గారి సభను ఎప్పటికప్పుడు విఫలం చేయాలి. జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఒక స్నేహపూర్వకంగా ఇవాళ పాట చేసే సందర్భాలలో ఇంత ఘోరం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. అక్కడనేమో నిజామాబాద్ రోడ్లో మావాడే పాత 12th వాడు, ఇప్పుడు కొత్త 15th వాడు ఆడ బిడిజోడి పారదెంగిరు, బిడిజోడీలు మొత్తం. మళ్ళీ ఇలా మొరం పోసారు. ఇప్పుడు రాకపోకలు జరుగుతున్నాయి. అదొకటి, ఇప్పుడు చూస్తే ఇదొకటి. ఏంది కథ అంతా? గవర్నమెంట్ ఎడిపోతుంది. నీతి నిజాయితీ నిజంగా చెప్తున్నా, ఎథిక్స్ లేకుండా పోతుంది. రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన గవర్నమెంట్ ఎడిపోతుంది. వీళ్ళకి ఫ్లెక్స్ చెప్తారు, చెప్పినలో తెలియదు. చూడండి, వాళ్ళ మీద చట్టరకమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మాకు రేపు పండుగ ఉంది, ఉత్తర తెలంగాణ పండుగ ఉన్నది. రేపు ఏం పండుగ అంటే జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారు